హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్ఎఫ్ మామ్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మీకోసం అయితే మంచి వ్లాగ్తో అయితే వచ్చేసామండి. చూడండి, ముందుగా అందరం కూడా గోవిందా గోవిందా అంటూ స్టార్ట్ చేసేద్దాం. ఈరోజు మా చందా వాళ్ళ ఇంట్లో సప్త శనివారాల వ్రతం అయితే జరుగుతుందండి. ఈరోజు 7వ వారం అన్నమాట. సో తనదైతే ఉజ్జాపన ఉంది, మా అందరికీ పిలిచింది. సో మేము అందరం కూడా వెళ్ళాము. ఈ పైన డెకరేషన్ అంతా ముందు రోజు అయితే ఈవినింగ్ చేసేసారండి. తర్వాత కిందనంతా కూడా మార్నింగ్ 4కి లేచి పాపం పిల్ల అన్నీ చేసుకుంది. సో మేము అందరూ నామాలు పెట్టుకొని అయితే పూజ అయితే స్టార్ట్ చేసేసాము. చూడండి డెకరేషన్ ఎంత అందంగా ఉందో, అండ్ అలాగే దేవుడికి చూస్తే చూడాలి అనిపించేటట్టే ఉంది. చాలా అందంగా ఉందన్నమాట. చూడండి, మన బాలాజీ, పద్మావతి అండ్ అల్వేల్ మంగమ్మ సైతం ఎంత అందంగా డెకరేషన్ వచ్చిందో. మనం చేయాలి అనుకున్నా కూడా అవ్వదండి. అలాగ దేవుడికి అనుగ్రహం ఉండాలి, అప్పుడే మనం ఏదైనా చేయగలం అన్నమాట. సో ఇలా తనైతే డెకరేషన్ చేసి ఇలా చేసింది, అందరికీ పిలిచింది. ఇంకా కూడా ఇంకొంచెం అవుతుందండి, అది కూడా మీకు వీడియోలో ముందుగా చూపిస్తాను. ముందుగా తనైతే దీపాలు పెట్టుకొని పూజ అయితే స్టార్ట్ చేసేసింది. సో ముందు వీడియోలో అయితే మా కృష్ణ చేసిన పూజ చూపించాను. వీళ్ళు నలుగురు నా వీడియోలో ఉండనే ఉంటారండి. సో మా నలుగురింట్లో ఏదైనా మీకోసం చూపించడానికి మేము అందరూ రెడీగా ఉంటాం. నేను వచ్చాక మీకు వీడియో తీయకుండా చూపించకుండా అయితే ఉండను కాబట్టి ఏవో చిన్న చిన్న క్లిప్స్ తీసాను అనమాట. తిను కూడా చాలా బాగా అయితే పూజ అయితే చేసిందండి. చూడండి, నెక్స్ట్ మనకైతే ఇప్పుడు ఇంకా ప్రవళి ఉన్ను కృష్ణ అయితే ఇంకో మంచి డెకరేషన్ చేస్తున్నారు దేవుడికి. మీకేమొచ్చి నేను అది తర్వాత వీడియోలో వచ్చేస్తుంది, అంటే ఈ వీడియోలోనే కొంచెం తర్వాత వస్తుంది. ముందుగా తన గణపతి పూజ స్టార్ట్ చేసుకొని పూజ అంతా కదా యథావిధిగానే చేసింది. చూడండి, పూజని చూస్తే నిజంగా చూడాలి అనిపిస్తుంది. ఇంకా అందరూ చేసేసినట్టే, నేను ఒక్కదాన్ని చేయలేదు. చూద్దాం, దేవుడి అనుగ్రహం, దేవుడి కరుణ ఉంటే మనం కూడా చేద్దాం. నేను ఇంకా చేస్తాను అని అయితే చెప్పలేదు, కొంచెం వర్షాలు తగ్గాకైతే చేస్తాను. దీనికి 6 వీక్స్ పర్వాలేదు, 7th వీక్ కొంచెం బాగా చేద్దాము అని ప్లాన్ ఉంది. సో చూద్దాం తర్వాత, ఇప్పుడైతే కాదు. నేను కూడా చేసేటప్పుడు మీకు వీడియో వస్తుంది. ఈ వీడియో అంతలో కూడాను మా ప్రవళి అందరికీ చక్కగా నామాలు పెట్టేస్తుంది కాబట్టి నెక్స్ట్ ఇయర్ గిరి ప్రదక్షిణాలకి ఎక్కడైనా ఉంటే మా ప్రవళికే పెట్టి నించోబెట్టేస్తాం అన్నమాట. సో అంత బాగా చూడండి, అందరి ఫేసుల్లో నామాలు మా ప్రవళి పెట్టింది. సో ప్రవళికి ఏమొచ్చి కృష్ణ పెట్టింది అనమాట. సో నేను అన్నాను, ఇప్పుడు కొత్తగా న్యూ ట్రెండ్ అవుతుంది కదా, ఎవరు ఎంత కలెక్షన్ చేశారు అనేది. సో అలా మా ప్రవళి అందరికీ పెట్టేసింది. సో పదండి మనం పూజలోకి వచ్చేద్దాం. అది ఫస్ట్ జస్ట్ జోక్ అండి. తనైతే అందరికీ పెట్టేసింది. ఫ్రెండ్ కాబట్టి హెల్పింగ్ ఉండాలి. పదండి ఇప్పుడు మనం చూసేద్దాం.
చూసారా అండి పూజ ఎంత బాగా అయితే జరిగింది. ఇప్పుడైతే తను పలదానాలు ఇవ్వడానికి స్టార్ట్ చేస్తుంది. ఇగోటండి ఇదే మా ఫ్రెండ్ వాళ్ళు చేశారు, కృష్ణ అండ్ ప్రవళి. తను ఫస్ట్ అయితే దంపతులకి అయితే ఇచ్చేస్తుంది అనమాట. దాని తర్వాత ఇంకా అందరికీ ఇచ్చేసి దాని తర్వాత లంచ్. పదండి పదండి చూసేద్దాం. ఒకవేళ మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇంకా మీ ముందుకి మంచి మంచి వీడియోస్తోనైతే వచ్చేస్తాం. ఇప్పుడు మాకైతే పలదానాలు ఇచ్చేస్తుంది. నాకు కృష్ణకి అంటే మేము కూడా జంటే అండి, సో అందుకని మాకు కూడా ఇచ్చేస్తుంది. ఎందుకంటే మా హస్బెండ్ తన హస్బెండ్ ఎక్కడికి రారు, బట్ మా అయితే తర్వాత లంచ్కి వచ్చారు. చూడండి ఇంత పనిలో కూడాను ఇంత బిజీలో కూడా తను అందరికీ పసుపులు రాస్తుందన్నమాట. రాసాక తను పలదానం అయితే ఇచ్చేసింది. బట్ నా ఫోన్ ఎందుకో తెలీదు చాలా హ్యాంగ్ అయిపోతుంది. వీడియో అయితే బాగానే వచ్చిందండి, మా దగ్గరికి వచ్చినప్పటికే స్టక్ అయిపోయింది. అందుకే ఓన్లీ ఫొటోస్ యాడ్ చేశాను. పదండి లంచ్కి వెళ్ళిపోదాం. చూడండి లంచ్లో గారెలు, బూరెలు, నెక్స్ట్ సలాడ్, ఖీర్, పులిహారం అండ్ చోలే పన్నీర్, ఇంకా ఫ్రై అండి. దాని తర్వాత అయితే రైసు, సాంబార్, పాంపడ్. పదండి మన అందరం కూడా లంచ్ తినేద్దాం. ఆల్రెడీ మాకైతే ఇప్పుడు ఆల్మోస్ట్ 3:30 అయిపోయింది. అందరూ అయ్యాక మేమైతే కూర్చున్నాం. తనైతే చందా వాళ్ళ ఆడబొచ్చు అనమాట. సో మేమే లాస్ట్. సో కృష్ణ కూడా తినలేదు, సాటర్డే ఫాస్టింగ్. పదండి పదండి చూసేద్దాం. భోజనాలు అయ్యాక ఒక పార్ట్ ఉంటుంది, అది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎవరు కూడా మేబీ వీడియో తీపోయి ఉంటారు, నేను కాబట్టి వీడియో తీసాను అని అనుకుంటున్నాం. చూడండి మనం భోజనం అయ్యాక కూడాను తనే ఆకులన్నీ ఎత్తుతుందనమాట. సో మేమందరం అయితే తనకి బాగా కామెడీ చేసాం. ఇంట్లో అయితే నైటీలతోనైతే చేస్తాం. చూడండి పట్టు చీరతో ఎంగిలాకులన్నీ ఎత్తుతుంది. తను ఏం కోరుకుందో అది దేవుడి దయ వల్ల వేగం ఫలించాలి. తను వాళ్ళ హస్బెండ్ కూడా పూజలో కూర్చున్నారు కాబట్టి చాలా బాగా అనిపించింది అనమాట పూజ. సో ఇంకోటండి ఎంగిలాకులు ఎత్తింది. దాని తర్వాత నేను అన్నాను ఇది కూడా తీయాలి కదా వీడియో,
మనం ఎప్పుడు వన్ సైడే వీడియో తీయకూడదనమాట. ఇప్పుడేమొచ్చి పూజ చేస్తుంది. ఈ పూజతో మన వీడియో అయితే లాస్ట్ చేసేద్దాం. చూడండి వీడియోని ఎంత స్లోగా చేస్తుందో. అదే ఇంట్లో అయితే ఇంత స్లో చేస్తారా ఎవరైనా? చలో గోవిందా గోవిందా. బాయ్ బాయ్. వీడియో నచ్చితే ఒక లైక్ వేసుకోండి, షేర్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ హైప్స్తో పాటు పాయింట్స్ ఇవ్వండి. బాయ్ బాయ్.